బనకచెర్లను నిలువరించాలి. ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తోంది. ట్రైబ్యునల్ తీర్పులో వరద మిగులు జలాల ప్రస్తావనే లేదు. జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు. త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్న ఉత్తమ్, న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని వెల్లడి. ప్రభుత్వాలు అల్టిమేట్గా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు దాని వెనకాల 100% రాజకీయ ప్రయోజనాలు, రాజకీయంగా జరిగే లాభ నష్టాల గురించి ఆలోచన చేస్తారు, బేరీజ్ వేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఒకవేళ దీని పర్మిషన్ ఇచ్చే ముందుకెళ్లే పరిస్థితే వస్తే తెలంగాణలో వాళ్ళు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఈక్వేషను అంత జనాన్ని ఇది చేయదు, నచ్చదు, ప్రజలు కూడా రిసీవ్ చేసుకోరు. 2018 ఎలక్షన్లో కేసీఆర్ ఒకే ఒక్క లైన్ చంద్రబాబు నాయుడిని ముందు పెట్టి ఎలక్షన్ కొట్టేసిండు. సో అంత రైతాంగం పట్ల ఆయన మీద అంత ఇది ఉన్నది. సో ఇప్పుడు బీజేపీ తీసుకునే నిర్ణయం, చంద్రబాబు నాయుడు ఎంత ఒత్తిడినే తీసుకురానివ్వండి, అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది కుదరదు అని వాళ్ళు చెప్తే చంద్రబాబు ఆగాల్సిందే, కానీ ఆగుతాడా లేదా? ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ఆయనకున్న 16 సీట్లతోని అక్కడ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రన్ అవుతున్నది. చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ ఇద్దరూ కలిసి ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు నిలబెడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. లేదంటే బొటాబొటీగా అటు ఇటుగా ప్రభుత్వం ఊగిసలాడే అవకాశం ఉన్నది. సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా బీజేపీని బ్లాక్మెయిల్ చేసో లేదు బీజేపీని లొంగిపోయే పర్మిషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఆ రకంగా ఇస్తే తెలంగాణలో బీజేపీకి నష్టం వచ్చే అవకాశం ఉంది. మరి ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మరి ఆ దిశగా తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. అల్టిమేట్గా వాళ్ళు పొలిటికల్గా మనకు డ్యామేజ్ జరగద్దు అన్నదే చూస్తారు. ఏపీ చూస్తారు, తెలంగాణ చూస్తారు. మరి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? జల వివాదాల విషయంలో తెలంగాణకు సంపూర్ణ న్యాయం చేస్తాం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పైన త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ గురువారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీలను కలిసి కంప్లైంట్ చేశారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో వరద జలాలు మిగులు జలాల ప్రస్తావనే లేదు. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కొత్త ప్రాజెక్టు కట్టాలనుకుంటే ముందుగా ఆ నదీ యాజమాన్య మండలి సిడబ్ల్యూసి, జలశక్తి మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలోని ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలి. కానీ బనకచెర్ల విషయంలో ఏపీ వీటన్నింటినీ ఉల్లంఘిస్తోంది. వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నామంటున్న ఏపీ ప్రభుత్వ వాదన అభ్యంతరకరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లకుండా చూడాలి. దాని ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలి. సిడబ్ల్యూసి సాంకేతిక సలహా మండలి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు ఆంధ్రప్రదేశ్ చేపట్టింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు అతీతంగా పోలవరం డిజైన్లు మార్చింది. పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోంది. మేము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు మాత్రం కొనసాగిస్తూనే ఉంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంలో నిబంధనల ఉల్లంఘన జరగకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి పాటిల్కు వివరించారు. అనంతరం ఆ చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులకు వెల్లడించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాకున్న ఆందోళనను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు సుదీర్ఘంగా వివరించాం. ఇది గోదావరి జల వివాద ట్రిబ్యునల్ 1980కి, ఏపీ పునర్విభజన చట్టం 2014కి వ్యతిరేకమని చెప్పాం. ఈ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక, పర్యావరణ శాఖలు వేగంగా అడుగులు వేయడం తెలంగాణ ప్రజలు, రైతాంగంలో ఆందోళన రేకెత్తిస్తోందన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించాం. తప్పనిసరిగా మా ఆందోళనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నాకే తదుపరి అడుగు వేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తమకు అందలేదని వాళ్ళు స్పష్టం చేశారు. తెలంగాణ 1500 టీఎంసీలు వాడుకోవడానికి అనుమతిస్తే ఓకే. తెలంగాణ 1,50,00,000 ఎకరాలకు నీరు అందించేలా, అంటే తెలంగాణలో 1,50,00,000 ఎకర్స్కు నీళ్లు అందించేలా గోదావరిలో 1000, కృష్ణాలో 500 కలిపి మొత్తం 1500 టీఎంసీలు ఉపయోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరభ్యంతర పత్రం ఇచ్చి
దానికి కేంద్రం కూడా ఆమోదం తెలిపితే ఏపీ బనకచర్ల సహా ఏ ప్రాజెక్టులు నిర్మించుకున్నా తెలంగాణకు అభ్యంతరం లేదని కేంద్ర మంత్రికి చెప్పాం. పోలవరం బనకచర్ల లింక్ ద్వారా కాకుండా ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా పరివాహక ప్రాంతానికి ఏపీ సర్కార్ నీరు తీసుకెళ్లాలనుకుంటే దానిపై చర్చించడానికి మేము సిద్ధం. ఈ రెండు ప్రతిపాదనలు పక్కనబెట్టి బనకచర్లపై ముందుకెళ్లడం చట్టవిరుద్ధమవుతుంది కాబట్టి దాన్ని నిలువరించాలని కోరాం. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రితో చర్చలు గంట సేపు మంచి వాతావరణంలో జరిగాయి. తెలంగాణకు అన్యాయం చేయబోమని, తప్పనిసరిగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు. వెంటనే జలాలు నిధులు కేటాయించండి. ఇదే సమయంలో తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు సత్వరం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. రాష్ట్రంలో మేము అనేక ప్రాజెక్టులు వేగంగా నిర్మించాలనుకుంటున్నాం. కానీ అనుమతుల కోసం మేము చేసిన దరఖాస్తులు చాలా నిదానంగా, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపైన వేగంగా నిర్ణయం తీసుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా భావిస్తున్నామని కేంద్ర మంత్రికి చెప్పాం. ఇలాంటి చర్యల ద్వారా రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని కోరాం. పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు వెంటనే చేయాలని అడిగాం. గంగా యమునా నదుల ప్రక్షాళనకు నిధులు ఇచ్చినట్లుగానే మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమానికి సహాయం చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. సో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇనిషియేట్ తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇది గతంలో మనం చూడాలి. ఏ మాట కా మాట మాట్లాడుకోవాలి. గతంలో కేసీఆర్ కనీసం ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి కూడా హాజరు కాలే. కృష్ణా జలాల విషయంలో హాజరు కాకపోగా సంగమేశ్వరం కట్టుకోవడానికి, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకోవడానికి మొత్తం స్కెచ్నే గీసి మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ కట్టబెట్టి వ్యవహారం అంతా నడిపించిండు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన చిత్తశుద్ధి కూడా ఎంతవరకు ముందు ఉంటుంది అన్నది మనం ఆలోచించాలి. ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన గురువు. ఏ అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు బీజేపీని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, వాళ్ళ కేంద్రంలో పవర్ కావాలి. ఈయన 16 సీట్లు అక్కడ ఉపయోగపడుతున్నాయి. సో ఇవన్నీ అంశాలను మనం చూసుకున్నప్పుడు ఏదో రకంగా ఇంకొక పద్ధతిలో ఆ ప్రాజెక్టుకి అనుమతి తీసుకోవడానికే చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అందులో ఆయన ఆరితేరిండు, అందులో దిట్ట. మన దగ్గర అంత సోయి మన లీడర్లకు ఎక్కడిది? అంత సోయి మన లీడర్లకు ఉంటే ఈ పాటికి మనం కృష్ణా జలాల విషయంలో ఉన్న కెపాసిటీని కూడా మనం వాడుకోవట్లే. ఇప్పుడు మనకు వస్తున్న ఆ జలాల కెపాసిటీని కూడా మనం మన ప్రాజెక్టుల ద్వారా వాడుకోలేకపోతున్నాం. ఇంకా మనం 50% వాటా సాధిస్తామని పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. ఉన్న వాటానే వాడట్లేదు, 50% వాటా సాధిస్తున్నామని తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఇదే మాట. వాళ్ళు ఎంత తెలివిగా కృష్ణా బేసిన్ని నాకే అవతల పడేసారు. కృష్ణా అది అయిపోయింది, ఇప్పుడు గోదావరి మీద పడ్డారు. ఎంత తెలివిగా ఉన్నారో చూడండి. మన దగ్గర ఆ లీడర్లు లేకపోవడం, తెలివి ఉన్న కేసీఆర్ లాంటి లీడర్ కూడా అవతలోనికి అమ్ముడుపోవడం, లేకపోతే అవతలోని పైసలకో లేకపోతే దోపిడీకో ఇదైపోవడం మన దౌర్భాగ్యం. మరి వీళ్ళు ఏం చేస్తారన్నది చూడాలి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం మంచిదే, ఢిల్లీకి వెళ్ళడం మంచిదే, కానీ ఇది కంటిన్యూ కావాలి. ఇది ఒక పోరాటం దిశగా ముందుకెళ్ళాలి. అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్ళాలి. పార్టీలు రాకుంటే వాళ్ళని ఎండగట్టాలి. ప్రజలను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ప్రజలను కూడా కలుపుకొని ప్రజల ద్వారా ఒక ప్రజా పోరాటాన్ని నిర్మించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. నేను అందుకే చెప్పిన కదా, ఏం అక్కర్లే, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వాళ్ళ భూముల మీద ఫోకస్ చేయండి. తెలంగాణలో కథం అయిపోతుంది. బనకచర్ల లేదు, ఏం లేదు, అన్నీ ఆగిపోతాయి దెబ్బకే. ఆ ప్రయత్నం చేసే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వంలో ఉండాలి. వీళ్ళందరూ పోయి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చుంటారు. ఇక మీరు కనుక ఆ భూముల మీద ఫోకస్ చేస్తే, ఎవరెవరైతే భూములు కబ్జాలు చేసి రకరకాల వైలేషన్స్తో ఆ కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఇంకోటి చేస్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ చేయండి. చంద్రబాబు కాళ్ళ దగ్గర పోయి వీళ్ళే అడుగుతారు, ఆపురా నాయన ప్రాజెక్ట్ అని. ఆ పని మరి రేవంత్ రెడ్డి చేయగలుగుతాడా? ఇప్పుడు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ మనం ఇంకో లైన్లో వెళ్ళాలి కదా. చలో, సో ఇదే అంశం మీద నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇది గోదావరి నది, ఇది కృష్ణా నది. అంటే బనకచర్ల ఎక్కడ కడుతున్నారు అన్న దాని విషయంలో గోదావరి, ఇది కృష్ణా నది. ఇక్కడ పోలవరం నుంచి ఇది కృష్ణా నది మీద ఉన్న ఇది ప్రకాశం బ్యారేజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఇక్కడ శ్రీశైలం ఉంటుంది. శ్రీశైలంలో
ఇక్కడ మనకి ఎస్ఎల్బిసి ఉంటుంది, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని. ఇక్కడ నుంచి మనకి 3 నదులు ఉంటాయి ఇక్కడ వాళ్ళది, ఆంధ్రప్రదేశ్ పోయేది ఎస్ఆర్బిసి అని, రైట్ బ్యాంక్ కెనాల్ అని, ఒకటి నిప్పుల వాగు అటు వెళ్తుంది, ఇంకొకటి ఏమో తెలుగు గంగ. అయితే ఈ మూడింటికి ఇటు వెళ్ళే క్రాసింగ్ ఏదైతే ఉందో దీన్నే మనం బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ అని అంటున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోలవరం దగ్గర నుంచి 200 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ నుంచి క్రాస్ చేస్తూ, కృష్ణానదిని క్రాస్ చేస్తూ, ఇక్కడ ఒక బొల్లేపల్లి అన్న ఒక గ్రామం దగ్గర దాదాపు 150 టీఎంసీల రిజర్వాయర్ని కడుతున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కి దీన్ని కలుపుతారు ఈ లింకు. ఇక్కడ నుంచి మళ్ళీ రాయలసీమకి నీళ్లు. ఆల్రెడీ శ్రీశైలం ఇక్కడ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి కృష్ణా జలాలను ఇట్లా లాగేస్తున్నారు. ఇప్పుడు గోదావరి నుంచి నీళ్లు లాగేసి మళ్ళీ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ క్రాస్ చేసుకుంటూ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర మళ్ళీ ఇక్కడ కలుపుతున్నారు. దాదాపు 150 టీఎంసీల రిజర్వాయర్ కడుతున్నారు. దీని ప్రాజెక్ట్ వాల్యూ ఏంటంటే 80,000 కోట్లకు పైన. ఇది 1,00,000 కోట్లు దాటే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం కాళేశ్వరం ఎట్లాగైతే ప్రాజెక్టు కట్టినామో 1,00,000 కోట్లతో అంత ప్రాజెక్ట్ అది. సో ఇది భారీ స్కెచ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు. మరి దీనికి ఎట్లా మన తెలంగాణలో ఉన్న లీడర్లు ప్రభుత్వం ఎంతవరకు కొట్లాడుతుంది అన్నది చూడాలి. నిన్న చంద్రబాబు నాయుడు దీని మీద మాట్లాడిండు. బనకచెర్లపై ఢిల్లీ వెళ్తాం, కేంద్రంతో మాట్లాడుకుంటాం అంటే చెప్తున్నాడు, నేను ఢిల్లీకి పోతా, వాళ్ళ జుట్టు నా చేతులు ఉంది, నేనేమన్నా చేసుకుంటా అన్నట్టు ఉంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిద్దాం, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంటే ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఏంది? ఇప్పుడు బనకచెర్ల కట్టడానికి పర్మిషన్స్ ఇవ్వండి, మీకేం ఇబ్బంది ఉండదు, ఇది వరద జలాలే అంటాడు, మిగులు జలాలే అంటాడు. మరి మేము కట్టుకున్న తెలంగాణ కట్టుకున్న ప్రాజెక్టుల మీద ఎందుకు మీరు ఇబ్బంది పెట్టారు? సీతారామ కావచ్చు, కాళేశ్వరం మీద కూడా అట్లే మాట్లాడి ఇంకోటి చాలా ప్రాజెక్టుల విషయంలో మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు.